ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. రవితేజ తన తమ్ముడు భరత్ చనిపోయినప్పుడు అంత్యక్రియలకి హాజరు కాలేదు, కనీసం మృతదేహం దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీని మీద ఎవరి వాదనలు వాళ్ళకున్నాయి. వాళ్ళ ఇండివిజువల్ వ్యవహారం అనేటువంటిది కొంతమంది మాట్లాడుతున్నారు. వ్యక్తిగత వ్యవహారాలు కరెక్టే, ఇంట్లో జరిగినంత వరకు వ్యక్తిగత వ్యవహారమే. కానీ బహిరంగంగా ఒక సంఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించి జరిగేవన్నీ కూడా బహిరంగంగా చర్చ సహజంగానే ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీ అనేవాళ్ళు చర్చలో కామన్గా ఉంటారు. వాళ్ళ గురించి ఏమీ చర్చించుకోకూడదు, లేదా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం అంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య పిల్లలు, అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. బట్ మిగతా వ్యవహారాలన్నీ కూడా సమాజం చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆదర్శ పురుషుల్లాగా హీరోలను చూస్తున్నటువంటి ప్రస్తుత యూత్కి వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఒక సందేశం అవుతుంది. ఇక్కడ రవితేజ వైపు నుండి ఎలాంటి క్లారిటీ లేదు, కానీ రవితేజ ఫ్యాన్స్ మాత్రం రకరకాల క్లారిటీలు ఇచ్చేస్తున్నారు. అతని ఉద్దేశంలో ఇట్లాంటి డ్రగ్స్ వాళ్ళని దూరంగా పెట్టాలని, లేదా అట్లాంటి వ్యక్తిగతంగా వ్యవహరించేటువంటి వాళ్ళకి దూరంగా ఉంటానన్నటువంటి సంకేతం ఇచ్చారని, లేదంటే అదొక రకమైనటువంటిది. ఇంకొకటి సానుభూతి కలిగించే విధంగా ఆ శవాన్ని కూడా నేను చూడలేనని చెప్పారని, అట్లాగా దెబ్బతిన్నటువంటి శవాన్ని చూడలేకనే అట్లా చేశారన్నట్టు. అవి కరెక్ట్ అయితే కావచ్చు, కానీ అంత్యక్రియల దగ్గర శవం మొహం ఎవరు చూడాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ తగలబెట్టేటువంటి సమయంలో, మృతదేహాన్ని దహనం చేసేటువంటి సమయంలో పైనంతా కూడా మూసివేస్తారు. అంత్యక్రియలు చేసేటప్పుడు అక్కడ శవదహన కార్యక్రమాన్ని వరకు పార్టిసిపేట్ చేసినా కూడా అది ఒక బాధ్యతాయుతమైనటువంటి విధిగా ఉండేది. ఆ తర్వాత ఒక కాన్సెప్ట్ కూడా తన అభిమానులకు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఒక క్లారిటీ ఇవ్వచ్చు. ఇదిగో అతను ఇట్లాగ ఉండటం వల్ల, ఈ ప్రవర్తన వల్ల నేను దూరం పెట్టాం ఇంతకాలం పాటు, అయినా కూడా మార్చుకోకపోవడం వల్ల మేము దూరంగా ఉన్నాం, కాబట్టి ఈవేళ అంత్యక్రియల సందర్భంలో ఇలా చేసామనేటువంటి చెప్పచ్చు. లేదా మృతదేహాన్ని చూడటానికి భయపడిపోయి ఉంటే అది కూడా ఆయన నుండినే క్లారిటీ రావాల్సింది. అది కాకుండా అభిమానులు రెండు గ్రూపులుగా విడిపోయి, ఒక గ్రూప్ ఏమో ఆయన మంచి ఉద్దేశంతో ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళకి దూరంగా ఉంటారనేటువంటి కాన్సెప్ట్తో ఒకళ్ళు పాజిటివ్ ఇమేజ్, ఇంకొక రకమైన పాజిటివ్ ఏంటంటే సింపథెటిక్ ఇమేజ్. అట్లాంటిది మృతదేహాన్ని చూడలేక అనేది. సినిమాల్లో వందల సంఘటనలు చూసుంటారు, లేదా సమాజంలో వందల సంఘటనలు చూసుంటారు. వాళ్ళు లేదు తెలియదు అనుకోవడం మాత్రం భ్రమ. ఖచ్చితంగా చూడగలిగినటువంటి స్థాయిలోనే ఉంటారు. కాకపోతే నిజంగా డ్రగ్స్ అనేటువంటి అలవాటుతో పాటుగా అతని ప్రవర్తన మీద ఏహ్యభావంతో ఉండి కుటుంబం అంతా దూరంగా ఉంచింది. ఎందుకంటే అంత్యక్రియలు కూడా బాబాయ్ చేశారని ఒకవైపున, జూనియర్ ఆర్టిస్ట్తో చేయించారనేటువంటిది ఒక పక్కన చెప్తున్నటువంటి సమయంలో, బాబాయ్ అయితే అక్కడ క్లియర్గా చెప్పేశారు రవితేజ ఇట్లా చూడటానికి రాలేకపోయాడు అన్నటువంటి విషయాన్ని. అది నిజమా కాదా అన్నటువంటి సందేహం మెదులుతున్నప్పుడు స్పష్టత ఇవ్వాల్సింది ఒక హీరోగా, కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి హీరోగా స్పష్టత తనే ఇచ్చుంటే బాగుండేది. ఇప్పటికైనా ఇస్తే బాగుంటుంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.